వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు మార్చి 12వ తేదీన యువత పోరు అనే కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గం నుండి కూడా మరి పెద్ద ఎత్తున హాజరై జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక భారీ ర్యాలీగా చేసి అక్కడి నుండి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ని తీసుకొచ్చి ఎంతోమంది పేద విద్యార్థులకి మరి ఆయన ఆశాకిరణంగా ఉండి వారందరికీ కూడా చదువులు చెప్పించి ఉచితంగా మరి ఆ కుటుంబాలలో నుండి ఎంతోమంది డాక్టర్లని ఇంజనీర్లను చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అలాంటి ఫీ రీఎంబర్స్మెంట్ని ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ మరి వారికి బకాయిలు పెట్టి మరి కొద్ది నెలలుగా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఒక ఇన్స్టాల్మెంట్ కూడా పే చేయకుండా బకాయిలు పెట్టి విద్యార్థులని వారి తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్న క్రమంలో ఈ రోజున వారు చేస్తున్న అరాచకాలకి మరి విద్యార్థుల తరపున వారి తల్లిదండ్రుల తరపున వారందరి తరపున వారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చి నెరవేర్చకుండా ఈ రోజున ప్రజలను మోసం చేస్తున్నారో, విద్యార్థులను మోసం చేస్తున్నారో వాటన్నిటినీ కూడా ప్రజలకి తెలియచేయడానికి వారు పెడుతున్న ఇబ్బందులను, ఆ విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు, ఈ రోజున పేద కుటుంబాల నుండి చదువుకోవడానికి వెళ్ళిన వారు చదువులు మానేసి మరి కూలి పనికి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చిన దుస్థితిని మరి నిరసన తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా మరి మన నియోజకవర్గం, మన గోపాలపురం నియోజకవర్గం నుండి మరి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని తెలియజేస్తూ మరి పోస్టర్ను కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. యువత పోరు అనేది ఈ కార్యక్రమానికి అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం.